హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే థంబ్నెయిల్లో చూసే ఉంటారు, పెద్దమ్మ పెదనాన్న యానివర్సరీ స్పెషల్. ఇదంతా సెప్టెంబర్ 8th జరిగిందనమాట. నాకు ఎడిట్ చేసి పెట్టేలోపు చాలా టైం పట్టింది. ఆ రోజైతే మేము ఫస్ట్ తిరుచానూరులో పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. దర్శనం చేసుకోవాలి ఏదన్నా అకేషన్ అంటే. ప్లస్ ఈరోజు అయితే స్పెషల్గా కళ్యాణోత్సవం చేయించాలి అనుకున్నారు పెద్దమ్మ పెదనాన్న. మేము ముందే వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత పెద్దమ్మ వాళ్ళైతే వచ్చారు. చూడండి, చాలా బాగున్నారు కదా మా పెద్దమ్మ పెదనాన్న. లైక్ పట్టు డ్రెస్సెస్ వేసుకున్నారనమాట, పట్టు శారీ, పట్టు వస్త్రాలు అంటారు కదా, అలాగా. మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తూ ఉన్నాము. దర్శనం అయ్యాక కలుద్దాం ఇంకా. దర్శనం కళ్యాణోత్సవం ఫినిష్ చేసుకొని మేమైతే వచ్చేసామన్నమాట. లోపల ఫోన్ అలో ఉండదు. ఇంకా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తూ ఉన్నాము. పెద్దనాన్న కొబ్బరికాయ కొడుతూ ఉన్నారు. కళ్యాణోత్సవం ఒక 1 hour 1.5 hours జరిగింది. కరెక్ట్గా టైం చూసుకోలేదు. చాలా మంచిగా ఉన్నిందనమాట లోపల. ఎవ్రీడే చేస్తారు కళ్యాణోత్సవం. మీరు కూడా ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే మంచి అకేషన్స్ అప్పుడు చేయించుకోవచ్చు. ఆ డే మొత్తం అసలు చాలా బాగా జరిగింది టెంపుల్లో కానీ. అండ్ తర్వాత బయటకు వెళ్ళాం, అంతా బాగుండింది. బట్ ఒకటే రిగ్రెట్ అనమాట. పెదనాన్న అయితే మా చెల్లి లేదు అని చెప్పి ఫీల్ అవుతూనే ఉన్నారు. మీ నన్నికిలా లేదు, ఉండింటే బాగుండు అట్లాగా. ఆ రోజు చాలా మంచి టైం స్పెండ్ చేసామన్నమాట. అండ్ ఆ తర్వాత మేము ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పీచ్ టూర్ రెస్టారెంట్కి వచ్చాము. యాక్చువల్లీ నైట్ డిన్నర్కి బయట వెళ్దాం అందరం అనుకున్నాం. బట్ పెదనాన్నకి ఈవినింగ్ వర్క్ ఉంటుందని చెప్పేసి ఆఫ్టర్నూనే రావాల్సి వచ్చింది. ఇంకా మమ్మీ డాడీ కూడా రాలేకపోయారు ఆఫ్టర్నూన్ కాబట్టి. మేము 5 members వచ్చామన్నమాట. ఇంకా అన్న ఆర్డర్ చేస్తున్నారు ఫుడ్. నేను ఆ రోజు నేమ్స్ అన్నీ గుర్తుపెట్టుకున్నా, అంటే బాగుంటే మీకు చెప్దాము అనేసి. బట్ నాకు ఒక్క నేమ్ కూడా గుర్తులేవు ఎడిట్ చేసే టైంకి. ఏం చేయలేను, ఐఎమ్ సారీ. బట్ ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది పీచ్ టూర్లో. అండ్ బిర్యానీ కోసం అయితే చాలా ఈగర్గా వెయిట్ చేశాను అనమాట. మేము ఒక 2 types ఆఫ్ బిర్యానీస్ చెప్పాము. 2 చాలా బాగున్నాయి. బట్ నేనైతే నేమ్స్ మర్చిపోయాను. ఒకటైతే దమ్ బిర్యానీ సంథింగ్ ఉంటుంది. నేమ్స్ మర్చిపోయాను, ఐఎమ్ సారీ. ఇంకా ఫుల్గా తిన్నానమాట, చాలా ఎంజాయ్ చేశాను. బెంగళూరు నుంచి ఇక్కడికి తిరుపతికి వచ్చాక మంచి ఫుడ్ దొరకడం చాలా కష్టం అయిపోయింది తిరుపతిలో. అండ్ పీచ్ టూర్ బెస్ట్ ఉండే, బాగుంది ఫుడ్. ఫుల్గా తిన్నాను అనమాట నేనైతే. అక్కడ మా పెద్దమ్మ నన్ను తీయొద్దు అని చెప్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్లో డెజర్ట్స్ ఏమన్నా ఆర్డర్ చేద్దామని చెప్పి చూస్తున్నాము. అన్న పెదనాన్న వర్క్ ఉండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారనమాట. ఇంకా మేము ముగ్గురమే ఉన్నాం రెస్టారెంట్లో. ఇంకా మేము డెజర్ట్స్ ఏమన్నా తినేసి స్టార్ట్ అవుదామని చెప్పి చూస్తూ ఉన్నాము. ఐస్ క్రీమ్స్, ఆ డెజర్ట్స్ ఏదో ఒకటి అని చెప్పి. ఇంకా అక్క చెప్పిందనమాట ఆప్రికాట్ డిలైట్ బాగుంటుంది అని చెప్పి. నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. అక్క అది తినమని చెప్పి నాకు తీసిచ్చిందనమాట. చాలా బాగుండింది. నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదన్నమాట అంతకుముందు. ఇప్పుడు కూడా నాకు వద్దు, ఐస్ క్రీమ్ కావాలి అని చెప్తూ ఉన్నా. బట్ అక్క ఒకసారి టేస్ట్ చెయ్యి అని చెప్పి ఆర్డర్ చేసిందనమాట. చాలా నచ్చింది. తర్వాత ఇంకా కాసేపు ఫొటోస్ తీసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నాము. అట్లా డే మొత్తం అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ సైలెంట్ ఉండకుండా బయట వెళ్తూ ఉన్నామన్నమాట ముగ్గురం. చాలా బాగుంటుంది కదా ఇలా కజిన్స్ ఈవినింగ్స్ అట్లా బయట వెళ్ళడం. ఏమన్నా తిందాము అని చెప్పి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా నాన్ వెజ్ ఏమీ తినాలనిపించలేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ బాగా తిన్నాం కాబట్టి. అండ్ ఇది గాంధీ రోడ్లో ఒక బేకరీ షాప్ ఉంటుంది, అక్కడ బాసుంది సూపర్గా ఉంటుంది అనమాట. అది నేమ్ మర్చిపోయాను నేను. ఇంకా అక్కడికి వెళ్ళి బాసుంది తినేసి అలా ఈవినింగ్ టైం స్పెండ్ చేసేసి ఇంటికి వచ్చాం. ఇంకా మళ్ళీ పెద్దనాన్న వచ్చారనమాట. ఇంకా కేక్ కటింగ్ చేపిద్దామని చెప్పి కేక్ కట్ చేయించాము.
ఇంకా అట్లా అందరం కలిసి కేక్ కట్ చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా పెదనాన్నకి ఎక్కువ మా చెల్లి అండ్ అక్క వాళ్ళ కూతురు ఉంది కదా, చిన్న పాప లక్ష్మి, మీరు రాఖీ వ్లాగ్లో చూశారు. వాళ్ళిద్దరూ అంటే చాలా ఇష్టం అన్నమాట పెదనాన్నకి. ఇంకా అట్లా వాళ్ళిద్దరిని మిస్ అవ్వకుండా ఇక్కడ చూడండి ఎట్లా చేశారో, పెదనాన్న ఐడియా ఇచ్చి మరి వాళ్ళని కూడా ఉండి తీసుకున్నట్టు పిక్స్ తీసుకోవాలని చెప్పి ఇలా టీవీలో డిస్ప్లే చేసి ఫొటోస్ తీసుకున్నారనమాట. ఇంకా మా అక్క వాళ్ళ పాపకి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నామన్నమాట. తను క్యూట్గా విషెస్ చెప్పింది పెద్దమ్మ పెద్దనాన్నకి. ఇంకా అట్లా మా డేనైతే ఎండ్ చేసాం అండ్ ఈ వ్లాగ్ని కూడా ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.